హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నైట్ డిన్నర్లోకి నేనైతే దోశలు వేశాను. యాక్చువల్గా ఈరోజు మండే కాబట్టి మా హస్బెండ్ ఒక్కరే వారం, సో ఆయనే టిఫిన్ చేస్తారు, మేమందరం డిన్నర్ చేసేస్తాము. బట్ ఇంకా నాకు ఈరోజు బోర్ కొట్టింది, సో ఇంకా అందరికీ కలిపి నేనైతే దోశలే వేసేసాను, పిల్లలు మేము కూడా. దాంట్లోకి అల్లం పచ్చడి ఉంది కదా, దాంట్లో కొంచెం వాటర్ కలిపి చట్నీలా చేశాను అనమాట. పచ్చడైతే ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. దానికోసం త్వరగా అయిపోతుందని ఇట్లయితే చేశాను. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. సో ఇంకా దోశలు మంచిగా రావాలంటే ఇంకా ఆల్రెడీ పెనం హీట్ అయిపోయి ఉంటుంది కదా, వెంటనే వేస్తే అతుక్కుపోవడం అలా జరుగుతుంది. సో 2 దోశలు వేసిన తర్వాత కొంచెం వాటర్ చల్లితే అది కొంచెం కూల్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ దోశల ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే సో మంచిగా వస్తాయి అన్నమాట. ఇలా ప్రతి 2 దోశలకు ఒకసారి వాటర్ చిమ్ముకుంటే అది కూల్ అవుతుంది. కూల్ అయిన తర్వాత దోశలు మంచిగా వస్తాయి. ఇంకొక టిప్ ఏంటంటే, దోశ పిండి ఎప్పుడన్నా సరే మీరు అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేసి ముందే బయటికి తీసి ఉప్పు కలుపుకుంటారు కదా, సో అలా అయితే పిండి పులవదని. అప్పుడు కొంచెం సాల్ట్ కాదు, షుగర్ కూడా వేసుకోండి, దోశలు ఇంకా మంచి కలర్లో వస్తాయి. సో ఇదైతే నేను ప్రతిసారి పాటిస్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. సో వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతే, ఇంక ఈ వీడియో బాయ్.